హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో విశాఖ ఉక్కు ప్రైవేటుకే వేటు పడ్డది, ప్రైవేటు వేటు. ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన, ప్రైవేటీకరణ పైన అన్ని రాజకీయ పార్టీలు దాదాపు దాగుడు మూతలాటలు ఆడుతున్నాయి. దాంట్లో ప్రధానంగా ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఈ 3 పార్టీలు గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న కార్మికులకు మద్దతు ఇచ్చారు. ఆ ఇచ్చిన మద్దతులో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి జనసేన పార్టీ కొత్త పార్టీ నాయకుడు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన లీడరు చెప్పిన మాటలు ఏంటి, ఈరోజు జరుగుతుందేంటి అనేది మనం చూస్తే ఇగో ఇక్కడ డోంట్ ప్రైవేటైజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇలా. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా 2021 ఫిబ్రవరిలో సేవ్ విశాఖ స్టీల్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్న చంద్రబాబు. ఇది వీళ్ళిద్దరు నాయకులు. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్లే పునాదేసింది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి. ఇప్పుడు ఏం చెప్తారంటే సమాధానం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం మాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది. ఒక 11,400 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. దేనికి చేసింది? ఉన్న ఏరియర్స్ మొత్తం క్లియర్ చేసి అమ్మేయటానికి చేసింది అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. పదే పదే మనం నిర్వహించలేం, మనం నిర్మించలేం, మనతోని కాదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుదాం, ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. అది మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటన్నిటిని ఇట్లా అమ్ముకుంటూ పోతే మరి ప్రభుత్వాలు దేనికిగా? మీరు అసలు ఒక సంస్థను నిర్వహించలేనోళ్ళు, నిర్మించలేనోళ్ళు, మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయలేనోళ్ళు, నిర్వహించలేనోళ్ళు, స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నదాన్ని మేనేజ్మెంట్ చేయలేని ప్రభుత్వాన్ని ఎట్లా మేనేజ్ చేద్ది? ఇప్పుడు ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలి కదా. గవర్నమెంట్కి ఒక ముఖ్యమంత్రి, మంత్రివర్గం, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్స్, ఎస్పీలు, కొన్ని వేల మంది ఎంప్లాయీస్, లక్షల మంది ఎంప్లాయీస్, సిబ్బంది, ఇదంతా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఏ విధంగా మేనేజ్ చేసే అవకాశం ఉంది? మీరు విజనరీ లీడర్ ఎట్లయితారు? మాకు విజన్ ఉంది, రాష్ట్రాన్ని అసలు అద్భుతమైన ఇదిగా తీసుకెళ్తాం, జిఎస్డిపి స్థాయిలు పెంచుతాం, లేదా తలసరి ఆదాయం పెంచుతాం, $1 ట్రిలియన్ ఎకానమీని చేస్తాం. అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనే నడపలేని వాళ్ళు ఇవన్నీ ఎట్లా చేస్తారు అనుకోవాలి ప్రజలు. ఒక రాష్ట్రంలో ఒక చిన్న అంశం అది. ఆ చిన్న ఒక సంస్థనే నడపలేని మీరు ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారు, ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారు, ప్రభుత్వాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? అప్పులైన దాన్ని అమ్మేద్దాం, నష్టాల్లో ఉంది అన్నారు. ప్రభుత్వం దేంట్లో ఉంది? నష్టాల్లో లేదా? ప్రభుత్వానికి అప్పులు లేవు. ఈరోజు మీరు సాధించింది, చేసింది ఏంటి? పదే పదే ఉద్ధరించినమేమని ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది. నేను ఉద్ధరించిన అంటే నేను ఉద్ధరించాను. ఏంటి మీరు ఉద్ధరించింది? అప్పులా? ఈ రాష్ట్రానికి అప్పుల కుప్ప మీరు చేసింది? మీ ఆస్తులు పెరిగినాయి, మీ సంపద పెరిగింది, మీరు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలోకి వెళ్ళారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. నేను పొడిచినా అంటే నేను పొడిచినా అంటారు. పొడిచింది ఏంటి మీరు? పొడిస్తే ఈ అప్పులు ఎట్లయినాయి? మరి అప్పులైన రాష్ట్రాన్ని నడపలేస్తున్నప్పుడు మీరు అప్పులైన ఒకళ్ళ అప్పులో ఇంకోటో నష్టాల్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు నడపలేరు? నడపొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపోయినా మీరు ఈరోజు నడుపుతున్నారుగా ప్రభుత్వాన్ని. అన్ని లక్షల కోట్ల అప్పులైతే స్టీల్ ఫ్యాక్టరీ లేవుగా, మెడికల్ కాలేజీలు లేవుగా, ఎందుకు నడపలేరు? అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అప్పుల్లో ఉన్న సంస్థను కూడా నడిపి విజనరీతో బయటపడేసి నేను అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తీర్చి సంపదను సృష్టించి మళ్ళీ సంపదను పంచుతా అంటున్నారు. అట్లే స్టీల్ ఫ్యాక్టరీ కూడా పెంచండి సంపదని, అప్పుల నుంచి లాభాల్లోకి తీసుకురండి. ఎక్స్పోర్ట్ కమిటీలు వేస్తారు కదా ఎట్లా తీసుకురావాలని, అవి ఇవ్వండి. ఎందుకు వేయరు అంటే వీటిని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం. మెడికల్ కాలేజీలు కావచ్చు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటన్నిటినీ సాకు ఏంటంటే నష్టాల్లో ఉంది, కొనారు వెళ్తుంది, ఇంకోటి అని సాకు చెప్తారు తప్ప ఉండొచ్చు. వాటిని సర్వైవ్ చేసే మెకానిజం కూడా ఉంటుంది. అది చేయట్లేదు అంటే వీటిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారు. అంటే ప్రభుత్వమే అప్పులు పాలు చేసినప్పుడు, ప్రభుత్వమే నడపలేనప్పుడు ప్రైవేట్ వాడు ఎట్లా నడుపుతారు? అది కూడా లాజిక్ ఆలోచించాలిగా. మనం నడపలేనప్పుడు, మనకింత వ్యవస్థ ఉండి, ఇంత మెకానిజం ఉండి, మనమే నడపలేనిది ప్రైవేటు వ్యక్తి ఎట్లా నడుపుతాడు?
ఎట్లా నడుపుతాడని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటున్నారు ఏ ధైర్యంతో? ఒక నష్టాల్లో ఉన్న సంస్థని కొనుక్కోవటానికి ముందుకు వస్తాడంటే ఇది ఇది నిజమైన నష్టాలా? ఇది ఇట్లే ఉంటాయా అనేది ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు. ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు ఈ రాష్ట్రానికి, ప్రజలకి సంపద ఉండదు. ఏదో ఒక కుంటి సాకు చెప్పి నష్టాలు నిర్వహించలేము అని చెప్పి అమ్ముకుంటూ పోతే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతే గుత్తాధిపత్యం అయింది. ఈరోజు దేశం వాళ్ళ చేతిలో పోతుంది. ఇప్పటికే బీమా కంపెనీలు, బ్యాంకులు ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. ప్రజలు ప్రశ్నించడానికి ఉండదు. ప్రజాస్వామ్యం ఉండదు అక్కడ. రూల్స్ ఉండవు. రాజ్యాంగం అమలు కాదు. చాలా అత్యంత ప్రమాదమైన ఇది ఉంది. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుపుతున్న వ్యవస్థ అనేది నిపుణులు చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే చాలా ప్రమాదం. ఒకటే చిన్న లాజిక్, ప్రభుత్వం నిర్వహించలేదు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారు? ప్రైవేట్ వాడు డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కుంటుంటే పెట్టుబడులు పెట్టి వీళ్ళకి నష్టం వస్తున్నప్పుడు వాళ్ళకి లాభం ఎట్ట వస్తుంది? వీళ్ళ కమిట్మెంట్ ఏంది, వాళ్ళ కమిట్మెంట్ ఏంది? అంటే దీని వెనక క్విడ్ ప్రోకోలు ఉన్నాయి. ఇది ప్రైవేటు పరమైనట పెద్ద పెద్ద మాటలు చెప్పారు అప్పట్లో. అడ్డుకుంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రైవేట్ కంపెనీల వాళ్ళ కోసం, ముడి సరుకు కోసం, వాటి కోసం వీళ్ళ తపనంతా ఇప్పుడు పని చేయండి జీతాలు ఇవ్వాలన్నా ఎట్లా ఇస్తారు, ఇది ఏదని చెప్తుండే ఆయన చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఒక వార్త అయితే, ఇక ఈనాడులో ఒక వార్త ఇచ్చారు. పీపీపీపీల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పైన. అది అద్భుతమైంది అంటారు వీళ్ళు. ఇగో పీపీపీ విధానమే మేలు, వైద్య కళాశాల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు. భాగస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలి, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, వైద్య విద్యలో సీట్ల పెంపు తప్పనిసరి. పీపీపీ విధానమే మేలట. ఈనాడు అట్లనే రాస్తుంది, ఆంధ్రజ్యోతి అట్లనే రాస్తుంది. ఎందుకు రాస్తారు మీరు? వీళ్ళు ఎందుకు రాస్తారు అంటే ఈ డెసిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు. ఇదే డెసిషను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా అమ్ముతారని ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఉండేది ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. ఎందుకు? దానికి కూడా ఒక లాజిక్ కారణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ డెసిషన్ తీసుకుంటే అవి ప్రైవేట్ వాళ్ళకి పోతాయి. ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరంటే వీళ్ళ మనుషులే ఉంటారు. వీళ్ళ సామాజిక వర్గం, వీళ్ళ బంధువులు, వీళ్ళ నమ్ముకున్న వాళ్ళు. ఇక రకరకాల యాంగిల్లో చూస్తే ఒక రకంగా చూస్తే మా మనుషులు ఉంటారు కాబట్టి మంచిది. అంటే మీ మనుషులు ఉంటే, మీ మనుషులు పీపీపీలో మెడికల్ కాలేజీని తీసుకుంటే అది అద్భుతమైన విధానమా? పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందట. ఆ స్థాయి సంఘం ఏం చెప్పిందో అసలు ఆ డేటా చూస్తే తెలుస్తుంది. మీరు రాస్తే నమ్మటానికి లేదు. స్థాయి సంఘం చెప్పింది ఎవరైనా వస్తే అది కూడా ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు తప్ప మొత్తాన్ని నమ్ముకోండి పీపీపీ గవర్నమెంట్ వద్దని చెప్పిందే. కేంద్రంలో ఉన్న పార్లమెంట్ స్థాయి సంఘం చెప్పి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా చెప్పకపోతే ఏం చెప్పింది? ఇక్కడ అక్కడ ఒకటే ప్రభుత్వం కదా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కదా. వీళ్ళకి ఒక ఎజెండా ఇస్తారు ముందే స్థాయి సంఘం వేసినప్పుడు. ఈ యాంగిల్లో పీపీపీ ఇవ్వడానికి మాకు రిపోర్ట్ కావాలంటే అదే ఇస్తారు. అసలు లాజికల్గా ఆలోచిస్తే ప్రైవేట్ వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు? గవర్నమెంటే నిర్వహించలేదు, ప్రైవేట్ ఎట్ నిర్వహిస్తుంది. పార్ట్నర్షిప్లో అంటే ఎవరైనా భాగస్వామ్యానికి వస్తే వాళ్ళకి పన్నులు రాయితీలు వేయాలట. వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఈ ఆస్తులను తగలబెట్టే బదులు మనం నిర్వహించుకోవచ్చు కదా మంచిగా. మనకు చేత కానీ వానికి ఎట్ట చేత అయింది? ఇది ఆ మాత్రం లాజిక్ స్థాయి సంఘానికి ఉండదా? ఉంటుంది. వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. కానీ వీళ్ళు ఏంటంటే దాంట్లో ఒక పాయింట్ తీసుకుంటారు. ఎక్కడో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఇవ్వచ్చు, మేబీ, మే నాట్ బీ అనేది ఉంటుంది. ఆ మేబీని పట్టుకొస్తారు. ఆ మేబీని పట్టుకొచ్చి ఎస్ పార్లమెంట్ కూడా చెప్పింది ఇవ్వచ్చు అని. మా చంద్రబాబు నాయుడు గారు చేసేది అద్భుతం, మంచిదే, అమ్మాలి, మా వాళ్ళకి ఇవ్వాలి. మా కులపోళ్ళకో, మా బంధువులకో, మా వర్గాలకో, మా జెండా కిందనో, మా ఎజెండా కింద పనిచేసే వాళ్ళకు ఇవ్వాలి, వాళ్ళ చేతిలో ఉండాలి. మొత్తం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక వర్గం చేతిలో కేంద్రీకృతం ఉండాలి. ఎప్పటికీ మేమే రాజకీయాల్లో ఉండాలి, మేమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులన్నీ మా గుప్పెట్లో ఉండాలి. ఆ గుప్పెట్లో ఉండటానికి కారణమే ఈ పెట్టుబడులు కానీ, స్టీల్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ కానీ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కానీ, రోడ్లు ప్రైవేటీకరణ కానీ, టోల్ గేట్లు పెట్టి సంవత్సరాల పాటు వసూలు చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు కానీ, భూముల్ని 99 పైసలకు ఇవ్వటం కానీ, ఇవన్నీ కారణం ఏంటంటే మా చేతిలో ఉండాలి, మా వర్గం చేతిలో ఉండాలి. మా కులాల చేతిలో, మా వర్గాల చేతిలో భూములు, ప్రాపర్టీసు, ఆస్తులు, సంపద, ఈ రాష్ట్ర సంపద అంటుంటే మేము చెప్పినట్టు ఈ రాష్ట్రం నడుతుంది, ఈ రాష్ట్రాన్ని మా గుప్పెట్లో ఉంచుకోవచ్చు అని తప్ప ఏది లేదనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, బుద్ధిజీవులు మాట్లాడుకుంటున్నారు.
అందుకే బుద్ధిజీవులు చాలామంది, విజ్ఞత ఉన్నోళ్ళు చాలామంది పీపీపీని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు వీళ్ళకి కూడా విజ్ఞత ఉంది కానీ వీళ్ళకి ఇక్కడ స్వార్థం ఉంది. స్వార్థంతో కూడిన విజ్ఞత ఉంది. ఆ విజ్ఞత కొన్నిసార్లు పనిచేద్ది, కొన్నిసార్లు పనిచేయదు. ఇక్కడ స్వార్థం ఉంది కాబట్టి పీపీపీ అద్భుతం. అదే జగన్మోహన్ రెడ్డి ఇస్తే పీపీపీలో ఆయన వాళ్ళ మనుషులకి, వాళ్ళ వర్గాలకి ఇచ్చుకున్నాడు. ఇది మంచిది కాదు. అదే కదా జరిగేది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఏ వర్గం కోసం ఆ వర్గం పోరాటం. కానీ ప్రజలు మధ్యలో బలైపోతున్నారు, రాష్ట్రం బలైపోతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి, ఈనాడుకి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కిక్కు కేక, మెస్సీ మోనియాతో ఊగిన హైదరాబాద్. కిక్కు కేక అయిందట ఆంధ్రజ్యోతికి. ఎవరికి ఏం కిక్కు? అరే, ఒకవైపు పత్తి కొనేవాళ్ళు లేక, ఒడ్లు కొనేవాళ్ళు లేక రైతులు కళ్ళాల్లో అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే, మీకు ఉప్పల్ స్టేడియంలో జరిగిన మెస్సీ అట, మెస్సీ ఫుట్బాల్ గేమ్ కిక్ అయ్యాది. ఎవరి కిక్ అది? ఏ పనిలోనోడు కిక్కు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ని చూడటానికి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి కొన్ని గంటల పాటు గడిపి వెళ్ళారు. ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన గురించి ఏ రోజన్నా హైదరాబాద్ వచ్చి ఒక 2 గంటలు సమీక్ష చేశారు మీరు? ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడాలంటే ఇక్కడ నాయకులు ఢిల్లీ వచ్చినా మీరు అపాయింట్మెంట్ లేరు. మీరు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించరు. 6 గ్యారంటీల పరిస్థితి ఏంటి? నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్ పరిస్థితి ఏంది? 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తున్నాం. వాటి పరిస్థితి ఏంది? కొన్ని లక్షల మంది నిరుద్యోగులు రాహుల్ గాంధీ గారికి కొన్ని లక్షల మేలు చేశారు. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. మీ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మాకు న్యాయం చేయట్లేదు, అన్యాయం చేస్తాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా 1 ఇయర్లో అన్నారు. 2 సంవత్సరాలు కూడా ఈయన పరిస్థితుంది. మా ఆవేదనని, మా బాధని వినండి, చెప్పండి, మాట్లాడంటే ఒక్కరోజు మీకు వినపడలేదు, కనపడలేదు. కానీ ఈరోజు మ్యాచ్ చూడటానికి హైదరాబాద్కి వచ్చారంటే సిగ్గుతోని తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. చాలా చాలా బాధాకరం. ఈరోజు నిరుద్యోగుల ఆవేదన. 3000 మంది పోలీసుల గస్తీలో అవసరమా? ఎవరి కోసం ఈ ఆట? ఎవరికి కిక్ వస్తుంది? ఈరోజు పేద ప్రజలు ఇంధనం మిల్లు లేక, బ్యాంకు లోన్లు మాఫీ కాక, రైతు బంధు టైంకి రాక, పండిన పంటకు ధర లేక, యూరియా లేక, అనేక రకాల నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఈరోజు విలవిల్లాడుతుంటే ఏ రోజైనా మీరు మాట్లాడారో? వచ్చారా హైదరాబాద్కి? ఈరోజు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఉన్న రోజులు ఆయన మనవడి గురించి మాట్లాడాడు, హిమాంశు గురించి. ఈరోజు మీరు చేస్తుందండి. మీరు ఏ ప్రోగ్రాంకి పోయినా మనవడిని ఎంట పెట్టుకోవద్దు. నిన్న ఫుట్బాల్కి కూడా పోయిండు, మెస్సీతో ఫుట్బాల్ ఆడిచ్చిండు. రెహాన్షు అట ఆయన. రెహాన్షు, దేవాంశు, హిమాంశు. ఈ హింసులో రెహాన్షు రేవంత్ రెడ్డి మనవడైతే, దేవాంశు చంద్రబాబు నాయుడు గారు మనవడైతే, హిమాంశు కేసీఆర్ గారు మనవడు. మరి వీళ్ళు ముగ్గురు అనుకొని పెట్టారా? అది ఆ పదం వచ్చేటట్టు ఆ ప్రాస తెలియదు. కానీ వీళ్ళు ఎవరున్నప్పుడు వాళ్ళు వీళ్ళ మనవడి గురించి, వాళ్ళ మన గురించి మాట్లాడతారు. ఈయన మాట్లాడండు. వీళ్ళు ఎంట పెట్టుకొని అధికారిక కార్యక్రమాలకు కూడా మనల్ని ఎంట పెట్టుకొని పోయి ఈ పనులు చేస్తూ ఉంటారు. 3000 మంది పోలీసులు గస్తీ. ఎవరి సొమ్ము? పోలీసులకి జీతాలు ఇచ్చేది ఎవరు? తెసిపోయి అక్కడ పెడతారు. ఇది కిక్కు కేక అయింది. ఆంధ్రజ్యోతి కాటి కిక్కు కేక అయింది. అది ఏం కిక్కు, ఏమి కేక? ఎవడి కోసం ఈ కిక్కు? ఇది కాదు కిక్కు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించో, రైతులకు రుణాలు మాఫీ కాని రైతుల గురించో, ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి, పత్తి అమ్ముకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్న వాళ్ళ గురించో రాహుల్ గాంధీ వస్తే అది కిక్కు కేక అయ్యేది. ఆ మెస్సీ ఎవడు? దానికి సంబంధం ఏంది? మనకి ఆయనకు సంబంధం ఏంది? ఫుట్బాల్ ప్లేయరు అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు ఈ ప్రపంచంలో, భూమి మీద. చాలామంది క్రికెటర్లు ఉంటారు, చాలామంది స్టార్లు ఉంటారు. వాళ్ళని పట్టుకొని ప్రభుత్వం ఒకటమైంది. ఇది కిక్కు కేక అయిందట అని ఒక వార్తని రాశారు. రైట్. కమిషన్లు ఖాళీగా ఉన్నాయి. చైర్మన్లు, కమిషనర్లు లేక సంస్థల వెలవెల 2 ఏళ్లుగా ఏపీఆర్సీ, ఏపీహెచ్ఆర్సీ, ఆర్టీఐ, ఏపీపీఎస్సీ, లోకాయుక్త, బీసీ కమిషన్ వంటి అనేక సంస్థలు కూడా అదే బాటలోనే హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకొని ప్రభుత్వం. రాజ్యాంగబద్ధ పదవుల భర్తీ ఎప్పుడు? ఇది పేపర్లో రాసే బదులు ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి
ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయండి, మనోళ్ళని పెట్టండి, మన కులపోళ్ళను మనం నమ్ముకున్న వాళ్ళని పెట్టేయండి అయిపోద్ది అని చెప్పొచ్చు కదా. ఈ పేపర్లో రాసిన అర్థం ఏంటో తెలుసా? ఆంధ్రజ్యోతికి ఇప్పుడు ప్రజలకేదో హెచ్ఆర్సీ లేకపోతున్నాం, ఆర్టీఐ కమిషన్ లేకపోతున్నాం, లోకాయుక్త లేకపోతున్నాం, ఏపీపీఎస్సీ చైర్మన్ లేకపోతున్నాం, పదవులు లేకపోతున్నాం, ప్రజలకు ఇబ్బంది అవుతుందని రాయాలైన. అరే మొత్తం టర్మ్ అయిపోతుంది, 2 ఇయర్స్ కావస్తుంది, మన ప్రభుత్వం వచ్చి మన కులపోళ్ళని ఎప్పుడు పెడతాం అందులో అని అడిగినట్టుంది. దీనికి మళ్ళీ ఒక వార్త వాస్తవంగా నింపాలి, భర్తీ చేయాలి. కానీ ఆయన వేరే బీజీలో ఉండి పెట్టుబడిదారులతో మీటింగ్లు, సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళతో డెలిగేషను, మీటింగ్లు, సిఐఏ సదస్సులు, ఈ సమితులు, ఆ సమితులు, 99 పైసలకు భూములు ఇటాలు, ఈ బీజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ పదవులు ఇస్తే వాళ్ళకేమవుతుంది? వాళ్ళకి తెలుసు. వాళ్ళ కమిషన్ల కథ వేరే ఉంది, మీరనే కమిషన్ల కథ మీది ఉంది. ఎవరి ఏజెండా వాళ్ళు అమలు చేస్తారు, ప్రజల మధ్యలో పిచ్చోళ్ళని చేస్తారు. ఈయన రాసిన వార్త అదన్నట్టు. మనోళ్ళు పెట్టండి తొందరగా తీసిపోయి. మీరు ఎప్పుడు వచ్చినా ఇట్లే చేస్తారు. 2014-19 మధ్యలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా భర్తీ చేయరైత్రి, మనోళ్ళకు పదవులు ఇయ్యరైత్రి, అందులో కూర్చోబెడితే పోయేది కదా. ఈయన ఎంత అద్భుతంగా రాసిండంటే 5 సంవత్సరాల పరిపాలనలో వచ్చి రాగానే చేసి ఉంటే ఇప్పటికీ ఒక 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 బ్యాచ్ వెళ్ళిపోయేది 2.5 ఇయర్స్కి. ఇంకో 2.5 ఇయర్స్లో ఇంకో బ్యాచ్ని అకామిడేట్ చేస్తే మనోళ్ళంతా మంచిగా ఆ పదవులను అడ్డం పెట్టుకొని జీతాలు పొందేటోళ్ళు, రకరకాల బెనిఫిట్లు పొందేటోళ్ళు కదా. ఇంకెప్పుడు ఇచ్చేది అని ఆయన ఆవేదన, ఆయన బాధ పాపం. అపాయింట్మెంట్లు, వాళ్ళ వర్గాల అపాయింట్మెంట్ల కోసం పోరాటం చేస్తున్నట్టుంది ఈయన. సరే అది ప్రజలకి ఎంత ఉపయోగపడతాయి, ప్రజల కోసం నిజంగా ఆ కమిషన్లు పనిచేసేటట్టు అట్లాంటి కమిషనర్లు పెడతారా అంటే మళ్ళీ రాజకీయ నిరుద్యోగులు తీసిపోయి అందులో పెడతారు. రాజకీయ నిరుద్యోగులు, సామాజిక నిరుద్యోగులు, వీళ్ళకి పెట్టుబడిదారులు పెట్టిన వాళ్ళను, వీళ్ళకి పార్టీ ఫండ్లు ఇచ్చిన వాళ్ళను అందులో పెడతారు. ఇక దాంట్లో అసలు ఇక ఓపెన్ సీక్రెట్ అది. వాటి కోసం ఆయన పోరాటం. ఇదే అంశం పైన ప్రజలకు ఇచ్చిన హామీలపైన ఎప్పుడైనా రాశావు? ఆంధ్రజ్యోతి ప్రజలకు ఇచ్చిన హామీలు, మహిళలకు 1500 రూపాయలు ఇస్తా అని సూపర్ 6లో చెప్పినా ఎప్పుడు ఇస్తావు అని అడిగినవా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఎప్పుడు ఇస్తారు అని అడిగారా మీరు? అడగరు. అవి అడిగితే ఎట్లా? అవి కూడా అవి 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 ముఖ్యం కదా. ఇది ఆయన వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి, వాళ్ళ నిరుద్యోగులు రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అమరావతి రైతుల సమస్యలన్నీ తీరుస్తాం. ఎప్పుడు తీరుస్తారు? ఎన్ని దశలు భూ సమీకరణ సేకరణ చేశాక అమరావతి రైతుల సమస్యలన్నీ తీరుస్తూ ఉంటారు. అందరూ చెప్పేది అదే. ఎవడైనా చెబుతారు మేమేమి తీరము అని చెప్తారా? చెప్పరు. ముఖ్యమంత్రి గారు అదే చెప్తారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ చెప్తున్నారు, ఎమ్మెల్యేలు. మరి ఎప్పుడు తీరేది? ఎప్పుడు? ఇంతమంది తీరుస్తూ అన్నాక ఎందుకు తీరట్లే? కేంద్రం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉందంటారు. మోడీ అమోఘమైన మద్దతు ఇస్తాడు, మాకు చాలా బలమైన మద్దతు ఇస్తానంటారు. మోడీ కూడా చంద్రబాబు నాయుడు గారితో స్నేహం చాలా మంచిది, పొత్తు చాలా అద్భుతమైన పొత్తు అంటాడు. ఏపీకి మేము ఎన్నుదన్నుగా ఉంటాం అంటారు. ఇన్నున్నాక ఎందుకు సమస్యలు పరిష్కారం కావట్లే? ఎవరు అడ్డుకుంటున్నారు? ఏ కోర్టు కేసులు కూడా లేవు కదా, తీర్చవచ్చుగా. సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్నారు. మీరు సమస్యలన్నీ పరిష్కరిస్తాం అనేది ఇది ఎట్లా ఉందంటే, నేను సమస్యల కోసం చెప్పినట్టు లేదు, భూమిని ఇంకా తీసుకోవడం కోసం చెప్పినట్టుంది. 3వ దశ 2వ దశనో భూ సమీకరణ కోసం అడ్డం రాకుండా ఉండడానికి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అసలు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడిది ఈ సమస్య? మాస్టర్ ప్లాన్ పేరుతోని సింగపూర్ నుంచి ఈశ్వరుని పిలిపించి కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్మును వాళ్ళకి తగలబెట్టి మాస్టర్ ప్లాన్ ఇప్పించి 33,000 ఎకరాల ప్రైవేటు భూమిని, ఇంకొక 20,000 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీకరించి దగ్గర పెట్టుకొని 54,000 ఎకరాలు ఉంటే, అప్పట్లో ఇదే అంశం పైన చాలా రాజకీయ పార్టీలు, మేధావులు ఇంత భూమి ఎందుకు రాజధానికంటే, లేదు మీరు చాలా షార్ట్ పీరియడ్ ఆలోచిస్తున్నా, నేను లాంగ్ విజన్లతో ఆలోచిస్తున్నా, 100 సంవత్సరాల తర్వాత ఈ రాజధాని ఎట్టుండాలని ఆలోచించి ఇంత భూమిని సమీకరించిన అవసరం అన్నాడు. కొంతమంది దాన్ని కన్విన్స్ కూడా అయ్యారు. వాస్తవం విజన్ ఉన్నవాడు 100 సంవత్సరాల ముందు చూపుతో ఆలోచిస్తానని. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు కాగుతారు, లేదు అది తప్పు, నేను ఇప్పుడు 1000 సంవత్సరాలతో అంటాడా మరి ఏమంటాడో కానీ అది సరిపోదు భూమి, ఇంకో 44,000 ఎకరాలు ఇస్తా అంటేనే అమరావతి అభివృద్ధి అయింది, లేదంటే మీరు నష్టపోతారు, లేదంటే చిన్న మున్సిపాలిటీ అయింది అని చెప్తున్నాడు. ఇక ఏం పరిష్కరిస్తారు? మీరే సమస్యలను సృష్టించి మీరు పరిష్కరిస్తా అంటే ఎవడు నమ్మాలి? ఇది దశల వారీగా భూ సేకరణ అట, ఇగో దీనికోసం చెప్పినట్టుంది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.